మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ లేళ్ల రవీంద్ర బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రవీంద్ర గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రవీంద్ర గారు, 2024 సంవత్సరం ఆఖరికి వచ్చేస్తున్నాము. మరి ఈ డిసెంబర్ 31వ తారీఖు లోపల మనం తప్పనిసరిగా క్లోజ్ చేయాల్సిన కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమున్నాయంటారు అసలు? విష్ణు గారు, సో ఈ డిసెంబర్ నెలలో ఏవేవి ఫైలింగ్స్ కానీ రిటర్న్స్ కానీ పెండింగ్ కంప్లీట్ చేయాల్సిన వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ వచ్చే తలకి ఏదైతే పేమెంట్స్ నవంబర్లో జరిగిన పేమెంట్స్, ఎగ్జాంపుల్ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వడం కానివ్వండి, ఒక పార్టీ ఇంకో పార్టీకి పేమెంట్ చేయడం కానీ, దానికి వాళ్ళు పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళు టీడీఎస్ కట్ చేసి ఉంటారు. ఎంప్లాయీస్ శాలరీ ఇచ్చేటప్పుడు టీడీఎస్ కట్ చేయడం కానివ్వండి, ఒక కంపెనీ వేరే కాంట్రాక్టర్కి పేమెంట్ ఇచ్చేటప్పుడు టీడీఎస్ కట్ చేయడం కానీ, ఆ టీడీఎస్లు అన్నీ కూడా డిసెంబర్ 7th కల్లా గవర్నమెంట్కి మనం పే చేయాల్సి ఉంటుంది. అది ఫస్ట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ మనందరికీ తెలుసు అడ్వాన్స్ ట్యాక్స్. సో థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ అంటే 75% ఆఫ్ ది అడ్వాన్స్ ట్యాక్స్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ 15th డిసెంబర్ 2024 కల్లా పే చేయాలి. ఓకే. సో అది పే చేయడం లేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పడతా ఉండేది. అయితే కొంతమంది అడుగుతున్నారు, అందరూ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలా? శాలరీడ్ ఎంప్లాయీస్ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ బిజినెస్ పీపుల్ కానీ అదర్ ఇన్కమ్ ఉన్న పీపుల్ కానీ వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ 10,000 కన్నా దాటితే 10,000 దాటితే వాళ్ళు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి. సో అడ్వాన్స్ ట్యాక్స్లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ 75% ఆఫ్ ది అడ్వాన్స్ ట్యాక్స్ మొన్న 15th డిసెంబర్ కల్లా అది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ నవంబర్లో ఎవరైనా ప్రాపర్టీస్ పర్చేజ్ చేసిన 50 lakhs కన్నా ఏవో పర్చేజ్ చేస్తే 1% టీడీఎస్ కట్ చేయాలి. చేసి ఫామ్ 26 ఫామ్ ఫైల్ చేయాలి. సో అది కంప్లీట్ చేయడానికి కూడా 30th డిసెంబర్ అనేది లాస్ట్ డేట్. అదేవిధంగా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 ఆ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించింది ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి యాక్చువల్గా డ్యూ డేటు 31st జూలై. 31st జూలైలో మనం ఫైల్ చేయకపోతే ఇప్పుడు లేట్ ఫీజు 1000 రూపీస్ కానీ ఆర్ 5,000 కానీ ఏదైతే అప్లికబుల్ మనకి ఆ కరస్పాండింగ్ లేట్ ఫీజు పే చేసి ఈ 31st డిసెంబర్ దాకా 31st డిసెంబర్ లోపు మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేసి దాన్ని బిలేటెడ్ రిటర్న్ అంటారు. 139(4). నెక్స్ట్ ఫైనాన్షియల్ 23-24ది మనం ఇన్ టైంలో రిటర్న్ ఫైల్ చేసాము. 31st జూలై లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసాం. బట్ దాంట్లో మనం కొన్ని తప్పులు ఫైల్ చేసాము, కొన్ని మిస్టేక్స్ చేసాము, లేదా మనకు ఉన్న ఇన్కమ్ని సరిగ్గా రిపోర్ట్ చేయలేదు. అలాంటి ఏమైనా ఉంటే ఈ 31st డిసెంబర్ కల్లా దాన్ని మనం రివైజ్ చేసుకోవచ్చు. సెక్షన్ 139(5) కింద రివైజ్ రిటర్న్ ఫైల్ చేయాలన్నా 31st డిసెంబర్ 2024 ఈజ్ ద లాస్ట్ డేట్. ఓకే. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడం కోసం టీడీఎస్ రిటర్న్స్ అన్ని కూడా మనం డిసెంబర్లోనే క్లోజ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా కంపెనీస్కి జిఎస్టీ ఉండిద్ది. వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని జిఎస్టీ మంత్లీ జిఎస్టీ ఫైలింగ్స్ చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ ఇయర్ 23-24 సంబంధించింది. ఫైనాన్షియల్ 23-24 సంబంధించి ఆ కంపెనీస్ వాళ్ళ యొక్క మొత్తం యాన్యువల్ రిటర్న్ అని ఉండేది జిఎస్టీలో. వాళ్ళ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ 2 కోట్లు దాటింది అంటే 2 కోట్లు దాటితే వాళ్ళు GSTR 9 అనే ఒక రిటర్న్ ఫైల్ చేయాలి. అది కూడా దానికి డ్యూ డేట్ కూడా 31st డిసెంబర్ 2024. సో 31st డిసెంబర్ 2024 కల్లా GSTR 9 యాన్యువల్ రిటర్న్ ఎవరి యొక్క టర్న్ ఓవర్ అయితే 2 కోట్లు దాటిందో వాళ్ళు కంపల్సరిగా ఈ 31st కల్లా వాళ్ళు ఫైల్ చేయాలి. అదే బిజినెస్ పర్సన్ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ 5 కోట్లు దాటింది అనుకోండి, GSTR 9C ఒక రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఉండేది, అది కూడా 9C కూడా ఫైల్ చేయడానికి కూడా ఈ 31st డిసెంబర్ డ్యూ డేట్. ఆ దాటి ఫైల్ చేస్తే పర్ డే 200 లేట్ ఫీజు పడతా ఉండిద్ది. సో ఈ విధంగా జిఎస్టీ ఉన్నవాళ్ళు జిఎస్టీ యాన్యువల్ రిటర్న్స్, ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఇండివిజువల్ రిటర్న్స్, ఇండివిజువల్స్ కానీ కంపెనీస్ కానీ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఈ 31st డిసెంబర్ కల్లా వాళ్ళు క్లోజ్ చేసుకోవాలి. అదేవిధంగా టీడీఎస్ రిటర్న్స్, అడ్వాన్స్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఈ 31st డిసెంబర్ కల్లా వాళ్ళు క్లోజ్ చేసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. ఈ డిసెంబర్ 31st లోపల మనం క్లోజ్ చేయాల్సిన కొన్ని ఫైనాన్షియల్ థింగ్స్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.